విమోచనము మరియు పాప క్షమాపణ దేవుడు మనకి కలగజేస్తున్నాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రులుగా చేసి మొదటి పవిత్రులుగా చేస్తున్నాడు. రెండవది నీతిమంతులుగా చేస్తున్నాడు. మూడవది మన పాపములన్నిటిని కూడా క్షమించి వేస్తున్నాడు. మనం పాపములుగా అవము. అయితే పిల్లరా, ఏదో ఒక విషయంలో మరలా మనం ఏమైపోతున్నాం? దిగజారిపోతున్నాం. అందుకే దేవుడు ఈ రోజు నీ మాట మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఆయన శిలువ రక్తము ద్వారా మనకేం కలుగజేస్తున్నాడట? పాప క్షమాపణ దయచేస్తున్నాడు. మరి పొందుకున్న